బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే అన్నారు నేతలు. ఆ రెండు పార్టీల నేతలు కావాలనే ప్రభుత్వ బిల్లులను అడ్డుకుంటున్నారన్నారు. గలీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ స్పోర్ట్స్ ను అసలు పట్టించుకోలేదన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లు పెడితే మద్దతు తెలపకుండా అడ్డుకున్నారన్నారు. చర్చలో పాల్గొనే దమ్ము, ధైర్యం ఆ పార్టీల నేతలకు లేదన్నారు. లగచర్లను సాకుగా చూపి చర్చల నుంచి తప్పించుకుంటున్నారన్నారు. రైతులపై లాఠీ చార్జ్ చేసిన చరిత్ర వాళ్ళదే అన్నారు నేతలు. బీఆర్ఎస్ హయాంలో చీకటి బిల్లులు పెట్టి రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టారని ఆరోపించారు నేతలు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై ఆ రెండు పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. మంచి బిల్లులు యువతకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసి స్పోర్ట్స్ మీద బిల్లు పెట్టి అదేవిధంగా టూరిజం పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలని చెప్పి గత 10 ఏళ్లుగా కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ విస్మరించినటువంటి స్పోర్ట్స్ను ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన యువతకు పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ కానీ, యంగ్ ఇండియా ద్వారా కానీ, ఒక స్పోర్ట్స్ అథారిటీ అవుతుంది అథ్లెటిక్స్లో మన వాళ్ళని ఎక్కువ కూడా విజేతలుగా చేయడానికి, యువతకు ఉపాధి కలవడానికి, యువత పెద్ద ఎత్తున క్రీడల్లో పాల్గొనడానికి స్పోర్ట్స్ మీద కీలక బిల్లు పెడితే దానికి మద్దతు తెలపాల్సిన బాధ్యత బీజేపీ బీఆర్ఎస్ మీద ఉంటే కనీసం ఆ బిల్లుల చర్చల్లో కూడా పాల్గొనే దమ్ము, ధైర్యం లేదు. 15,000 కోట్ల రూపాయలతో 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వెనుకబడిన వికారాబాద్ జిల్లాకి ఈ యొక్క ప్రాజెక్టును ముఖ్యమంత్రి గారు తీసుకొని వస్తే గతంలో వాళ్ళు మా జిల్లాని అన్యాయం చేసిర్రు. ప్రాణహిత చేవెళ్లను నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగి తీసుకొస్తే రద్దు చేసిర్రు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన పనులు మా జిల్లాల రంగారెడ్డి జిల్లాలో కనీసం ప్రారంభించలేదు. ఈ రోజు వాళ్ళు ఏం చేయని సందర్భంలో మా యొక్క జోన్ కూడా తీసుకుపోయి జోగులాంబ జోన్లో కలిపితే ఆ రోజు కొట్లాడి క్యాన్సిల్ చేయించినాం. మా జిల్లాకి ఎలాంటి న్యాయం చేయకపోగా అన్యాయం చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు మా జిల్లాకు అన్ని విధాల అభివృద్ధిలోకి తీసుకొస్తుంటే వాళ్ళు ఓర్వలేక ఈ విధంగా చేస్తున్నారు. బేడీ లేచిన మాట్లాడుతున్నారేమే. నిన్న కూడా చెప్పినాం మేము, మీరు 10 మందికి వేసి రైతులను, మిర్చి రైతులను ఖమ్మంలో తీసుకపోయినప్పుడు సోయి లేదు, మీరు అప్పుడు యాక్షన్ కూడా తీసుకోలే. మేము మాత్రం యాక్షన్ తీసుకున్నాం ఇమ్మీడియట్ 24 గంటల్లో. మీరు స్పందించకముందు మేము యాక్షన్ తీసుకున్నాం. స్పందించి దాన్ని వదిలిపెట్టి మీకు కావాల్సింది ఏంటిది? సభ నడవకూడదు, మీ దొంగతనాలు బయట పెట్టకూడదు, ప్లే కార్డు పట్టుకొని రైతులు పట్టుకొని చూపించి కాలయాపన చేయటం, మీ జీవితాలు, మీ బతుకులు మొత్తం ఇదే అబద్ధాలు ఆడుకుంటూ బతకటం అలవాటు పడిపోయినారు. నిజంగా కూడా నేను చెప్పిందేమో అబద్ధం అనలే. నేను ఒక్కొక్కడు 1000 కోట్లు సంపాదించి నున్నగా ఉండి ప్రజల మీద, పాలక పక్షం మీద అబద్ధాల ప్రచారానికి డబ్బులు ఎగజలుకుంటూ ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారు. అరే చర్చకు రాండి, చర్చకు ప్రతిదానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నామని మేము అంటున్నాం కదా. అది వదిలిపెట్టి ఒక్క మాట నేను అనగానే కాంప్లైంట్ చేసుకుంటూ పోతున్నారంటే మీ మీద ఎన్ని చేయాలి? మీ మీద మీరు చేసిన పాపాలకు జైలు సరిపోవు. మీకు తప్పకుండా అనుభవిస్తారు త్వరలోనే. మీరు చేసిన పాపాలు అంత ఉత్తగేం పోవని చెప్పి మనం చేస్తాం.